జ్ఞాన సరస్వతి చదువుల తల్లి ఒడిలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ ఇప్పుడు ట్రబుల్ ఐటీగా మారింది. వరుస స్కాములు, నాణ్యత లేని భోజనం, విద్యార్థులకు నిర్బంధం. ఒక రకంగా వేధిస్తున్నారని విద్యార్థులు ఎందుకు చెబుతున్నారు? కేంద్రీయ బండార్ పేరుతో గతంలో క్రిమినల్ కేసు నమోదు చేసిన మెస్సుకు అదే కాంట్రాక్టర్ ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా క్యాంటీన్ తీసుకోగలిగాడు? క్యాంటీన్తో పాటు మెస్సుతో పాటు అక్కడున్న అన్ని రకాల సదుపాయాలు తనకే ఏ విధంగా దక్కింది? అగర్వాల్ గుజరాత్ పేరుతో సొసైటీ ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? వెంటనే లేబర్ సర్టిఫికెట్ ఎట్లా వచ్చింది? లేబర్ సర్టిఫికెట్ వస్తే ఎట్లా ఎలిజిబిలిటీ అయింది? ఇదంతా జరిగిన తర్వాత కూడా డీకోడింగ్ ఎట్లయింది? ఎంతోమంది దూర తీర ప్రాంతాల నుంచి వచ్చి మెస్ కాంట్రాక్టర్లో పార్టిసిపేషన్ చేసిన ఎందుకు అగర్వాల్కే మళ్ళీ క్యాంటీన్ దక్కింది, మళ్ళీ మెస్ దక్కింది? అసలు ఏం జరిగింది బాసర ట్రిపుల్ ఐటీలో? 5 కోట్లు ఎవరి చేతులు మారాయి? ఒకే రాత్రి 5 కోట్లు ఏ విధంగా చేతులు మారాయి? దీని వెనకాల ఉన్న వైస్ ఛాన్సలర్ ఎవరు? ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఎందుకు విద్యార్థుల పోరాటాన్ని గౌరవించట్లేదు? విద్యార్థుల నిరసనను ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ ఎందుకు గౌరవించట్లేదు? మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్పండి, మేమే కలుస్తాం అని ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు నిరసన చేసే పరిస్థితికి బాసర ట్రిపుల్ ఐటీ ఎందుకు వచ్చింది? కేంద్రీయ బండార్ పేరుతో 2022లో కేసు నమోదైంది, క్రిమినల్ కేసు. ఫుడ్ పాయిజన్ అయింది, మహాప్రభు మమ్మల్ని కాపాడండి అని విద్యార్థులు చాలా సీరియస్గా బాసర ట్రిపుల్ ఐటీలో నిరసన వ్యక్తం చేశారు. తిండి నిద్ర బంద్ చేసి నిరసన చేస్తూ మాకు మద్దతు తెలపాలి, వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెప్పగా అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పటి ముఖ్యమంత్రి గోడ వెనుక నుండి వచ్చి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తన సంఘీభావం తెలిపిన తర్వాత అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ స్పందించి విద్యార్థులకు కొన్ని అంశాల్లో వారి డిమాండ్స్ పట్ల హామీ ఇచ్చి ఇప్పటి ఏదైతే కేంద్రీయ బండార్ అనే ఏజెన్సీ ఆ మెస్సు మీకు ఉండదు, నాణ్యమైన భోజనం ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు ఎందుకు ఇప్పుడున్న అగర్వాల్ పేరుతో పేరు మారింది తప్ప కాంట్రాక్టర్ అతనే. ఎక్కడ నాణ్యత లేదని విద్యార్థులు నిరసన చేస్తున్నారు. నిరసన చేసినా ఆ నిరసనకు ఇప్పటి ప్రభుత్వం ఎందుకు గౌరవించట్లేదు? 2025లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న బాసర ట్రబుల్ ఐటీగా మారింది, ఇబ్బంది జరుగుతుంది అని చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎందుకు దీనిపై పూర్తి స్థాయి వివరణ కోరలేదు? 13 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేసి తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆర్టీఏ ద్వారా మాకు సమాచారం ఇవ్వట్లేదని నేషనల్ హెచ్ఆర్సీని స్టూడెంట్స్ ఆశ్రయించిన తర్వాత విద్యార్థి సంఘాలకు ఎందుకు భయపెడుతున్నారు? కూర్చుండబెట్టి అక్కడున్న ఏసీపీ నుంచి మొదలుకొని అక్కడున్న అధికారులు, ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్తో పాటు ముఖ్యమైన అక్కడున్న హెచ్ఓడీలు వరుసగా బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకు వారిపై క్రిమినల్ కేసు పెట్టట్లేదు? పోలీసులు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది? 13 కోట్ల స్కామ్ వెనుక ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయట్లేదు ఎందుకని అని నేరుగా ప్రజా సంఘాలతో పాటు అక్కడున్న విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ ప్రశాంతంగా ఉంది. ఆర్టీవీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటో వెంటనే ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలని చెబుతున్నాం. అక్కడున్న ఒక డిఎస్పీ కోసం సంబంధిత పెద్ద నాయకుడు ఎందుకు పైరవి చేసి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు? దీని వెనకాల ఎవరున్నారు? నిజంగానే
ట్రిపుల్ ఐటీలో కష్టాలున్నాయా? కష్టాలుంటే ఎవరున్నారు? కష్టాల వెనుక ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరు? ఇదంతా ఎవరు తింపుతున్నారు? తింపడానికి గల ప్రధాన కారకులు ఎవరు? ప్రజాప్రతినిధి హస్తం ఎవరిది ఉంది ఇందులో? ముఖ్యమంత్రి చూసి చూడనట్టు ఉంటున్నాడా? ముఖ్యమంత్రి అందులో ఉన్న ప్రజాప్రతినిధిని ఎందుకు మందలించట్లేదని ప్రజా సంఘాలు సూటిగా అడుగుతున్నాయి. మీ శాఖలనే 13 కోట్ల రూపాయలు విద్యార్థులకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తే మీరు చూస్తూ ఎందుకుంటున్నారు ముఖ్యమంత్రి గారని సూటిగా ప్రజా సంఘాలు అడుగుతున్నాయి. విద్యార్థి సంఘాలు అయితే వరుసగా నిరసనలు తెలుపుతున్నాయి. కోదండరామ్ గారిని కలిసి ఎడ్యుకేషన్ సెక్రటరీ స్థాయిని కలిసి వెంటనే దీనిపై విచారణ జరిపించాలి అని చెప్పినా ఇప్పటి వరకు కనీసం ఏది జరగలేదు. రేపటి నుంచి సెలవుల్లో పోతున్నాం, మనకి ఏది కాదని అక్కడున్న వీసీ గోవర్ధన్ చెబుతున్నప్పటికీ దీనిపై ఏసీబీ స్థాయి ఎంక్వైరీ జరగాలి, న్యాయం నిలబడాలని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ఎవరైనా విద్యార్థులు సూటిగా ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులు టీఎస్ఎస్ఏ విద్యార్థులు కనుక ప్రశ్నిస్తే స్టూడెంట్స్ వారికి నేరుగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు. ఇదంతా కూడా వరుస వేధింపులకు గురి చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయరా అని నేరుగా విద్యార్థి సంఘాలతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్న పరిస్థితి. టెండర్లో గోల్మాల్, నాణ్యత లేని భోజనం, దీంతోపాటు అగర్వాల్ పేరుతో 2018 నుండి తను వరుస క్యాంటీన్ కొనసాగించినప్పటికీ దానిపై విచారణ జరగలేదు. విచారణ జరిగిన తూతూ మంత్రంగా జరిగింది. దీనిపై వెంటనే సీరియస్గా తీసుకొని ఎవరైతే ఇటీవల కాలంలో టెండర్ గోల్మాల్ పేరుతో 3 కోట్ల రూపాయలు చేతులు మారి 5 కోట్ల కమిట్మెంట్ తీసుకున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెబుతున్నారు. ఇదంతా మేం చెబుతున్న విషయం కాదు. బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న యథార్థాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ అంశంలో ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో మరో ప్రధానమైన అంశంతో మళ్ళీ ఆర్టీవీ రేపు మీ ముందుకు వస్తుంది. ఓటు స్టూడియో. మిత్రులకు, విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి మా నమస్కారాలు. మేము బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులం మాట్లాడుతున్నాము. టీఎస్ఎస్ టీం తరఫున ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరగడం జరుగుతుంది. మా మీద బురద చల్లే ప్రయత్నం మన క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుంది. మేము చేసిన ప్రతి పని మేము ఈరోజు మీ ముందర పెడదామని వచ్చాము. మేము చేసిన తప్పేంది, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారిని కలవడం మేము చేసిన తప్ప, మంత్రివర్యులు సీతక్క గారిని కలిసి మా ప్రాబ్లంను ఎక్స్ప్లెయిన్ చేసి మా సమస్యలను వాళ్ళకి చెప్పడం మేము చేసింది తప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మా సమస్యలను పరిష్కరించాలని మేము వేడుకున్నది మేము చేసింది తప్ప, దీంట్లో మీకు అర్థమయ్యేది ఏంది, క్యాంపస్ పేరుని బద్నాం చేస్తున్నాము, క్యాంపస్ పేరు ప్రతిష్టలను దిగజారుస్తున్నాము అని ఈరోజు మా మీద కామెంట్స్ చేస్తున్నారు. అది మేము చేసిన మర్యాదపూర్వకంగా కొట్లాడి మా సమస్యలు మేము పరిష్కరించుకుందామని ఈరోజు ఇప్పటి వరకు కొట్లాడిన విధానము మేము ముందల పెట్టినాము. ఇంకో విషయము, పిఐఓ గురించి క్యాంపస్ లో పిఐఓ బోర్డు లేదు, ఆర్టీఐ బోర్డు లేదు. ఆర్టీఐ బోర్డు లేదని మేము 2 సంవత్సరాల కిందనే మేము కొట్లాడినాము. 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఆర్టీఐ అప్పీల్ చేసింది మా టీఎస్ఎస్ టీమ్. ఆర్టీఐ అప్పీల్ చేసిన తర్వాత సమాధానాలు రావట్లేదని ఫస్ట్ అప్పీలేట్ మళ్ళా 2025లో ఇప్పటికి సంవత్సరం అవుతుంది, దీనికి రిప్లై లేక మా మీద ఒత్తిళ్లు జరుగుతున్నాయని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కేసులు ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో నన్ను ఒక్కరిని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వైస్ ఛాన్సలర్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఈ మురళీ దర్శన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆఫీసర్ బాసర్ డి రాజేష్ సార్, చీఫ్ వార్డెన్ మిస్టర్ టి మధుసూదన్ రెడ్డి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్
జి నాగరాజు, డీన్ ఆఫ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసి డీన్ ఎస్ విఠల్ గారిని, ఇంకా మరియు మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి బావ్ సింగ్, వీళ్ళ మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ మా పేషెంట్స్ ఎంత గట్టిగా కొట్లాడినామో ఇవన్నిటికీ ప్రూఫ్స్. ఇవన్నీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫైల్ చేసినప్పుడు దిగిన ఫోటో ఇది. ఇప్పుడు చెప్పండి, మేము ఇక్కడ క్యాంపస్ పేరు ప్రతిష్టలని ఎక్కడ దిగజార్చినాం? ఇప్పుడు చెప్పండి, మేము మా పర్సనల్ యూజ్ కోసం ఇవన్నీ చేసినట్టు మీకు ఏడ కనబడుతుందో ఇప్పుడు చెప్పండి. మమ్మల్ని బద్నాం చేయడు కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. పేద విద్యార్థుల పైన కాదు, గవర్నమెంట్ మీద మీ ప్రతాపం చూపండి. పేద పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసి ఇప్పుడు ఏకైక కారణం మీకు ఒకటే దొరికింది, మేమందరం ఫీజు కట్టనందుకు మీరు ఎగ్జామ్ రాయనీయకుండా ఇబ్బంది పెడితే వీళ్ళంతా ఈ సైలెంట్ గా అయిపోతారని చెప్పి మా మీద కుట్ర చేస్తున్నారు. మాకు దమ్ముంది, మేము మా బకాయిలను క్లియర్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కి దమ్ముందా? గవర్నమెంట్ ని అడిగి క్యాంపస్ కి రావాల్సిన నిధులని తీసుకొని రావాలి. అప్పటిదాకా స్టూడెంట్స్ దగ్గర రూపాయి వసూలు చేసినా ఊరుకోము. ఈరోజు సూటిగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ అమాయకులు. వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చాలా అన్యాయం, చాలా బాధాకరం, చాలా విచారకరం. ఇక్కడున్న విద్యార్థులందరూ మంచి విద్యార్థులు. ఇది మన కాలేజ్ ప్రతిష్టను భంగం చేసే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేస్తలేరు. మీరు అనవసరంగా పేద విద్యార్థుల మీద, ఇక్కడ చదువుకునే మంచి విద్యార్థుల మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. ఈరోజు సూటిగా నేను మా అడ్మినిస్ట్రేషన్ ని మీడియా ద్వారా సవాల్ చేయదలుచుకున్నా. మా వ్యక్తిగత ప్రయోజనాలకు, మా టీఎస్ఏఎస్ సంస్థ మా వ్యక్తిగత ప్రయోజనాలకు ఏ రోజు వాడుకోలేదని బాసర సరస్వతి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పే దమ్ము మాకుంది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలలో మీ కమిషన్లు లేవని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము మా బకాయిలు చెల్లిస్తాం. బకాయిలు చెల్లించినా కూడా మా పోరాటం ఆగదు, మా ప్రశ్నించే గొంతాగదని ఖబర్దార్ అడ్మినిస్ట్రేషన్, ఖబర్దార్ వీసీ గోవర్ధన్ సార్ అని ఈ సందర్భాన మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరిపేదాకా మా పోరాటం ఆగదు. థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ తీసేదాకా మా పోరాటం ఆగదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, రేపటి వరకు పోరాడుతూనే ఉంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను టీఎస్ఐఎస్ ప్రెసిడెంట్ నవనీత్. మేము టీఎస్ఐఎస్ మెంబర్స్ అందరం కలిసి వీసీ సార్ని కలుద్దామని చెప్పి మీటింగ్ అని వచ్చినాం. అరౌండ్ 50 మెంబర్స్ కలిసి వచ్చినాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, అయినా వీసీ సార్ ఇంకా రావట్లేదు. మేము కలుద్దామన్నా మమ్మల్ని కలవనివ్వట్లేదు. ఒకవేళ వీసీ సార్ దగ్గరికి వస్తే డీన్స్ దగ్గరికి వెళ్ళమంటుండ్రు, డీన్స్ దగ్గరికి పోతే వీసీ సార్ దగ్గరికి వెళ్ళమంటుండ్రు. మమ్మల్ని మా ప్రాబ్లమ్స్ చెప్పుకుందామని వస్తే ఉండట్లేదు. కనీసం మాకు ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చి ఈ టైంకి వస్తారు, ఈ టైంకి ఉండండి అన్నట్టు కూడా ఏం చెప్పట్లేదు. ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు ఏమి ఇవ్వట్లేదు. సో దీనిపైన చాలా ప్రాబ్లమ్స్ యూనివర్సిటీలో ఫేస్ చేస్తున్నాం లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. ఇందులో చాలా వరకు మొత్తం అడ్మినిస్ట్రేషన్ది తప్పులు కూడా ఉన్నాయి. దాని గురించి మాట్లాడదామని చెప్పి వస్తే ఇంకా వేరే మాకు యూనివర్సిటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామని చెప్పి వస్తే ఇంకా కలవట్లేదు మమ్మల్ని. ఇంకొకటి, మేమేదో తప్పు చేసినట్టు క్రిమినల్ లాగా బయట బార్గేట్లు పెట్టి ఆ సెక్యూరిటీలు అందరు ఆపుకుంటా మొత్తం ఇది చేస్తుర్రు. మేమేం చేస్తున్నామో నాకు అర్థమవుతలేదు. జస్ట్ మాట్లాడనీకి అని చెప్తేనే ఇంతమంది వచ్చిర్రు. మరి క్యాంపస్లో ఉన్న సెక్యూరిటీలు అందరూ ఇక్కడికే వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం కానీ, డోర్లు బంద్ చేయడం కానీ ఇట్లా జరుగుతుంది. సో ఇంకా ఇప్పటికీ మేము వీసీ సార్ని కలుద్దామంటే కలవనివ్వట్లేదు. దీని గురించే చర్చిద్దామని చెప్పి వచ్చినాం మేము. ఇప్పటికీ వీసీ సార్ని కలుద్దామని అంటే ఇంకా సార్ ఏం రావట్లేదు. మాకు ఒక స్పెసిఫిక్ ఒక టైం, ఒక డేట్ చెప్పి ఈరోజు అవైలబుల్గా ఉంటారని అంటే మేము వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్పి సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పి మేము రెడీగా ఉన్నాం. కానీ ఇంకా అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే రెస్పాన్స్ ఏమి ఉండట్లేదు.
దీని గురించి మాట్లాడదామని అంటే. నమస్తే, నా పేరు మనీష్ రెడ్డి. నేను B23 RGKD స్టూడెంట్ని. 2023లో నేను ఎప్పుడైతే RGKD బాసరకు వెళ్ళినానో అక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, స్టార్టప్ ఇకోసిస్టమ్ గురించి ఏదో ఒక ప్రయత్నం చేయాలని నిశ్చయించుకొని కొన్ని ఆర్గనైజేషన్స్తో పాటు కొంతమంది స్టూడెంట్స్కి సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా అందరు స్టూడెంట్స్తో, ఫ్యాకల్టీతో మంచి రిలేషన్ ఏర్పరచుకోవడం జరిగింది. 2025 PUCEST ఎగ్జామ్లో ఏదైతే ఎగ్జామ్ రాసుంటే నేను ఇంజనీరింగ్కి వెళ్ళేవాడినో ఆ ఎగ్జామ్ రిజల్ట్ వల్ల ఈ ఇన్సిడెంట్ మొత్తం తెరపైకి రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్లో నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ రావడం జరిగింది. వెంటనే నేను సంబంధించిన ఫ్యాకల్టీని కాంటాక్ట్ అయితే వారు మళ్ళీ ఎగ్జామ్ రాసుకోమని చెప్పినారు. మళ్ళీ రాస్తే మళ్ళీ సేమ్ రిజల్ట్ వచ్చింది. ఈసారి ఈ రిజల్ట్ గురించి నేను VC సార్ దగ్గర చెప్పడం జరిగింది. సార్ దాని గురించి కొన్ని అష్యూరెన్స్ ఇవ్వడం, తర్వాత అది కొంచెం డిలే అవ్వడం, తర్వాత సంబంధించిన COE సార్ ఏం చెప్పినారంటే వారం దాటిపోయింది, ఇక డెడ్ లైన్ దాటిపోయింది, మీరు అప్లై చేసుకోవడానికి ఉండదు, VC సార్ పర్మిషన్ ఉండాలి అనడంతో సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా అది డిలే అవుతూ ఈ సండే, ఆ మండే, ఈ వారం, ఆ వారం, ఈ నెల, ఆ నెల అంటూ నవంబర్ దాకా వచ్చేసింది. నవంబర్ 22న నన్ను కాలేజ్కి పిలవడం జరిగింది. వెళ్ళినప్పుడు నన్ను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా, నేను ఒక నక్సలైట్ని చూసిన విధంగా నన్ను బండి పైన ఎక్కించుకొని నా చుట్టూ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి ఒక్క స్టూడెంట్తో కూడా మాట్లాడనివ్వకుండా, మాట్లాడిన ఆ ఒక్క నిమిషానికి కూడా సెక్యూరిటీ గార్డులకు ఫోన్లు వచ్చి వాళ్ళని తిట్టడం జరుగుతుంది. ఇదంతా చేసి నన్ను DSP సార్, నాగరాజ్ సార్, మధుసూదన్ సార్, ఇంకా రామరాజ్ సార్ ఉన్న రూమ్లో కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళు 26వ తారీఖు మళ్ళీ రమ్మని చెప్పడం జరిగింది. 26వ తారీఖు మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి సెక్యూరిటీ గార్డు గేట్ దగ్గరే ఆపి, గేట్ దగ్గరే నన్ను నిర్బంధించి, గేట్ దగ్గరే నా చుట్టుపక్కల మొత్తం సెక్యూరిటీ గార్డులు నించొని ఉండడం జరిగింది. మా పేరెంట్స్కి ఫోన్ చేసి అసలు మీ బాబుని మేము పిలవలేదు కాలేజ్కి అనుకుంటా నాగరాజ్ సార్, హూ ఈజ్ అవర్ కరెంట్ ADSW, ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నన్ను ఆ కాన్ఫరెన్స్ కాల్లో యాడ్ చేస్తే, సార్ నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది అన్న వెంటనే సార్ కాల్ కట్ చేసేసినారు. సార్ కాల్ కట్ చేసిన వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ మళ్ళీ లోపల రమ్మన్నారు, తీసుకెళ్తామన్నారు, VC సార్ దగ్గరికి వెళ్దామన్నారు. లోపలికి అడుగు పెట్టిన వెంటనే మళ్ళీ బండి ఎక్కమన్నారు. లేదు, నేను క్యాంపస్కి ఎంతో చేసినాను, నేను బండి పైన ఎక్కను, నేను నడుచుకుంటూనే వస్తాను, ప్రతి ఒక్కరు వస్తున్నారు, నేను ఎందుకు రావద్దు అని వాళ్ళతో వాదన చేయడం. అదొక 5-10 నిమిషాల తర్వాత సరే నువ్వు నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పినప్పటికీ చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డ్స్ నించొని నన్ను DSP సార్ ఆఫీస్కి తీసుకెళ్లారు, VC సార్ దగ్గరికి కాకుండా. DSP సార్ ఆఫీస్ రూమ్లోకి వెళ్లే ముందు నా ఫోన్ అన్లాక్డ్ ఉన్నప్పుడు తీసేసుకొని లోపలికి తీసుకెళ్ళి లోపల DSP సార్, మధుసూదన్ సార్, నాగరాజ్ సార్, ADSW ఇంకా చీఫ్ వార్డెన్ అండ్ విఠల్ సార్, COEలు ఇలా ఒక 10 నుంచి 15 మంది సిబ్బంది లోపల ఉన్నారు. వీరందరూ కూడా నువ్వు వాయిస్ రికార్డ్ చేసినావు, ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్, నువ్వు నా కాల్ హిస్టరీ నేను చూపించడం జరిగింది, ఈ సార్లు నా కాల్ ఎత్తలేదు సార్, ఎన్నిసార్లు నేను ట్రై చేసినాను, అందుకే వచ్చినాను కాలేజ్కి అని చూపెడితే నువ్వు అసలు నీ కాల్ హిస్టరీ నువ్వు ఎట్లా తీస్తావు, ఇది కూడా కేసే అంటారు, ఇది కూడా క్రిమినల్ కేసు అంటారు. ఇలా ఒక 3 నుంచి 8 వరకు నించోబెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఎండల పడి పొద్దున 11ంటికి వస్తే 3 దాకా వెయిట్ చేయించి 3 నుంచి 8 దాకా నన్ను హింసించి ఏడిపియడం జరిగింది. నేను ఏడుస్తున్న సమయంలో బెదిరింపులు, దాంతోపాటు ఆఫరింగ్లు, ఇలా చేస్తే నిన్ను ప్రమోట్ చేసేస్తాం, వీళ్ళ గురించి తప్పుగా చెప్పు, వీళ్ళ గురించి ఈ విధంగా చెప్పు, ఈ ఫ్యాకల్టీ గురించి ఇట్లా చెప్పు అంటూ చెప్పడం జరిగింది. ఫ్యాకల్టీ అందరు బయటకు వెళ్ళిపోయినారు. DSP సార్ ఉన్నారు. DSP సార్ మరి ఏం మాట్లాడినారో మధ్యలో OSG సార్ దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. మరి ఏం చెప్పినారో సార్ వచ్చి రాగానే ఆకాష్ అన్న వాళ్ళ గురించి చెప్పు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ చెప్పు, TSAS గురించి చెప్పు, TSASలో ఏం జరుగుతుంది చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు రాయు అనుకుంటూ చెప్పడం జరిగింది. ఈ విధంగా నన్ను మ్యానిపులేట్ చేయడం జరిగింది అందరు ఫ్యాకల్టీని బయటకు పంపించి. ఈ విషయం ఇప్పటికి కూడా ఫ్యాకల్టీకి తెలుసని నేను అనుకోవట్లేదు. తర్వాత నన్ను 8 తర్వాత నిర్బంధించి స్టూడెంట్ అవుట్ పోస్ట్ అనే ఒక దగ్గర నన్ను నిర్బంధించి బయట నుంచి తాళం వేసి లోపల సెక్యూరిటీ గార్డులను ఉంచి లెటర్ రాపించుకోవడం జరిగింది. 16 పేపర్లు అందరి స్టూడెంట్స్ కానీ దాదాపు ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్, కొంతమంది ఫ్యాకల్టీ పైన కూడా వాళ్ళు రాయించుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మేము చేసిన స్కాములు ఏంది, మేము చేసిన తప్పులు మీకు ఏమేమి తెలిసినాయి, ఎట్లా తెలిసినాయి, మీ దగ్గర ఏమేమి ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ మీకు ఎట్లా తెలుస్తున్నాయి అని అడిగిన. దానికి సమాధానం నేను ఇచ్చిన తర్వాత, సార్ తప్పు కాదు సార్, అందుకని చెప్పి నాకు అట్లా మేము కూడా ఏదో చేయాలి కదా సార్, తప్పు స్టూడెంట్ డబ్బులు కదా అది అంటే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మా ముందు చెరువు ఉంటే తాగకుండా ఎట్లుంటాం, ఖాళీగానే ఉందిగా చెరువు, తాగితే తప్పేంది, మా ముందే ఉంది కదా మా ఇష్టం అనుకుంటూ వారు సమాధానం వేయడం జరిగింది. రాత్రంతా అక్కడనే ఉంచి, రాత్రంతా నిర్బంధించి, మా పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వారు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు.
ఇంట్లో వాళ్ళు భయపడతా ఉన్నారు ఏం జరిగిందో అని. అక్కడనే నన్ను రూమ్లో ఉంచేసి పొద్దున లేపి మళ్ళీ లెటర్ రాయించినారు. ఈ ప్రాసెస్లో నేను టాబ్లెట్ అడిగితే టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. అక్కడికి టాబ్లెట్ అడిగితే కాల్షియం టాబ్లెట్ అక్కడనే ఉంటుంది హాస్పిటల్, టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. తర్వాత 2 సెక్యూరిటీ గార్డులు నన్ను రైల్వే స్టేషన్ దాకా వచ్చినారు, అప్పటికీ ఫోన్ ఇవ్వలేదు. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కినారు, అప్పటికీ ఫోన్ ఇవ్వలేదు. ఇంటి దాకా వచ్చినాడు సెక్యూరిటీ గార్డ్, అప్పుడు ఫోన్ ఇచ్చి, అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఫోన్ నుండి డిఎస్పీ సార్ ఫోన్ చేసి, ఇదిగో మేము చేసేస్తాం, నేను సార్తో మాట్లాడేసినాను, ఆ సార్తో ఈ సార్తో మాట్లాడేసినాను, అయిపోతుంది, నువ్వు ఎవరు ఫోన్లు ఎత్తకు అని చెప్పినారు. ఎత్తితే కూడా ఎవరిదైనా ఫోన్లు వస్తే కూడా వీళ్ళు ఫోన్ చేస్తే ఇది చెప్పు, వీళ్ళు ఫోన్ చేస్తే ఇది చెప్పు అని నన్ను డైరెక్ట్ చేయడం జరిగింది. ట్రైన్లో ఉన్నప్పుడు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి ఇది చెప్పు అది చెప్పు అనుకుంటా నన్ను కంప్లీట్గా డైరెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ 2-3 రోజులు కూడా అది అయిపోయిన ఆ సంఘటన అయిపోయిన 2-3 రోజులు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత కొంతమంది స్టూడెంట్స్ పర్సనల్ విషయాలు, కొంతమంది అమ్మాయిల ఫోటోలు, కొంతమంది అమ్మాయిల ఐడీలు ఇవన్నీ నన్ను అడగడం జరిగింది. ఇవన్నీ వారు నాకు గురి చేసిన భయానికి ఆ టార్చర్ తట్టుకోలేక నేను వాళ్ళకి పంపించడం జరిగింది. ఇది మొత్తం జరిగిన సంగతి. పేపర్ నాకు ఇంకియలేదు, పర్లేదు, కానీ వారు గురి చేసిన అవమానం కానీ, వారు గురి చేసిన ఈ హరాస్మెంట్ కానీ, ఈ థ్రెట్స్ కానీ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ ఒక్కరోజు దాకా వాళ్ళని నిద్రపోనీయం, తర్వాతకేంచి వాళ్ళు నిద్రపోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ టీఎస్ఏఎస్ లాంటి ఆర్గనైజేషన్ ఎందుకు ఉండాలి? నీ భుజం పైన గన్ను పెట్టి కాలుస్తున్నారు మమ్మల్ని, నీకు తెలుస్తలేదు, ఎంతోమంది స్టూడెంట్స్ని వాడుకుంటున్నారు అనుకుంటా వాళ్ళు ఏవేవో నాకు ఆ రోజు బ్రెయిన్ ఫీడ్ చేయడం జరిగింది, బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వై టీఎస్ఐ షుడ్ బి. అండ్ కొన్ని రోజులల్లో మీరు కూడా చూస్తారు వాట్ ఈస్ దట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రిపుల్ అటానమస్ బాడీగా ఉన్నన్ని రోజులు అక్కడికి ఎవరు ఎంటర్ కాలేరు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేం, వాస్తవాలు తెలియవు. అక్కడ ఉన్న ఎవరన్నా కొద్దిమంది సిబ్బందిలో బోధన సిబ్బంది కానీ ఎవరైనా కానీ వాస్తవాల కోసం ఫైట్ చేస్తే వాళ్ళని తొలగిస్తారు, బయటకు పంపించేస్తారు. ఇలా పరిస్థితి ఏంటంటే మనకి అక్కడ ఇన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి రక్షణ ఉండాలి, మంచి జరగాలి, వాళ్ళు మంచి విద్య అందుకుని బయటకు వచ్చి మంచి జీవితాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సీఎం గారు, మంత్రులు ఏం చేయాలంటే, తెలంగాణ వాళ్ళు, ఈ ప్రభుత్వము, మీరు అసెంబ్లీలో పాత జీవోని రద్దు చేయండి, ఈ ట్రిపుల్ పెట్టిన ఎస్టాబ్లిష్మెంట్ చేసిన జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి, దీన్ని గవర్నర్ గౌరవ ఛాన్సలర్గా ఉండేటట్టు దీన్ని అటానమస్ పవర్ని రద్దు చేసి గవర్నింగ్ కౌన్సిల్ బాడీని రద్దు చేయండి. గవర్నింగ్ కౌన్సిల్ బాడీ దీనికి అవసరం లేదు, మన యూనివర్సిటీకి అస్సలు అవసరం లేదు. ఒక ఓయూ ఎట్లా నడుస్తుందో, ఒక జేఎన్టీయూ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఆ విధంగా ఈ యూనివర్సిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ విద్యార్థులకి పూర్తి స్వేచ్ఛ, చదువుకోవడానికి బోధన ప్రెషర్ కానీ ఈ వేధింపులు కానీ లేని పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ సిబ్బంది కూడా కొన్ని రోజులు స్ట్రైకులు చేసినట్టు విన్నా నేను. అక్కడ ఎగ్జామ్స్ సరిగా పెట్టుకోలేని పరిస్థితి, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరు కూడా అక్కడ చొచ్చి చూడలేని పరిస్థితి ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, ఈ మంచి పని కూడా ట్రిపుల్ ఐటీ దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి కంప్యూటర్స్ ప్రభుత్వం సప్లై చేయటం లేదు. 6 సంవత్సరాల కింద ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండే ఆ రోజే ఒక 1000 కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కంప్యూటర్స్ ఇవ్వడం లేదు. అదే విధంగా గత 3000 ఇంజనీరింగ్ పిల్లగాళ్లకు ల్యాప్టాప్ లేక పరీక్షలలో ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. పియూసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3300 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లకు కేవలం 100-150 టాస్క్ టెస్ట్ కంప్యూటర్స్ పెట్టి అక్కడ గొడవ జరుగుతూ నేను కూర్చుంటా నువ్వు కూర్చుంటా అనుకుంటా పిల్లగాళ్లకు సమయం కేటాయించకుండా ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టికల్లో చేయలేక పరీక్షల్లో గ్రామీణ ఉన్న విద్యార్థులు ఫెయిల్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అక్కడ మౌలిక సదుపాయాలు లేక పిల్లగాళ్ళు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా గత 20 ఇయర్స్ నుంచి మెస్ కాంట్రాక్టర్లు వాళ్ళు పేరు మార్చుకుంటా వాళ్ళే కాంట్రాక్ట్ చేస్తున్నారు. పారదర్శక లేకుండా నామినేషన్ విధానంగా కొన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. దానికోసం పిల్లగాళ్ళు సమస్యలు అడిగితే వాళ్లకు సస్పెన్షన్ చేస్తా అని
అక్కడ ఉన్న వీసీ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులు ఇస్తున్నారు. అదేవిధంగా ఓఎస్డి ఏదైతే అక్కడ ఉన్నాడో ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పెట్టి అక్కడ పరిపాలన చేస్తున్నారు. నియామకం ప్రక్రియ పారదర్శక లేకపోవడం దురదృష్టం. చట్టబద్ధత ఆధారాలపై స్పష్టత లేకపోవడం. అదేవిధంగా వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్ అందించాలి. 2014 నుంచి 2025 వరకు నిధులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. మెస్ కాంట్రాక్టర్లు ఓపెన్ టెండర్ పెట్టాలి. విద్యార్థులకు బెదిరింపు తక్షణమే తొలగించాలి. ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయి సర్టిఫికెట్స్ తొందరగానే ఇవ్వాలి. పరిపాలన నియామకాలపై పూర్తి పారదర్శకత ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు ల్యాప్టాప్ లేక ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అవుతున్నారు. తొందరగానే మన ల్యాప్టాప్ పెట్టాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఏదైతే బేకరీ అని జనరల్ స్టోర్స్ ఒకటి ఉంది. ఆడొక్కటే మోనోపాలీ చేసుకుంటా పిల్లగాళ్లకు ఎక్కువ కాస్ట్ ధర పెట్టుకుంటా ఇస్తున్నారు. దానికోసం బేకరీ అనుకోండి, జనరల్ స్టోర్స్ అనుకోండి 3-4 పెడితే ఆ కాంపిటీషన్ లో పిల్లగాళ్లకు తక్కువ ధరలో జనరల్ స్టోర్స్ వస్తాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తేజస్విని అని ఏదైతే విద్యార్థిని చనిపోయింది దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ పెట్టి నిజం ఏదైతే ఉంది అది తెలవాలి. వీసీ గారు మోనోపాలీగా పనిచేస్తున్నారు. అక్కడ మీరు ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, ఒక కమిటీ ఉంటుంది. ఇక్కడ కూడా రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ మేడం అనుకోండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకోండి, పార్లమెంట్ సభ్యులు అనుకోండి, ఇంకా మంచి ఆఫీసర్స్ అనుకోండి, పార్లమెంట్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అనుకోండి, వాళ్ళకు కమిటీలు పెడితే వాళ్ళకు వీసీకి కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్కు భయం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లేక పిల్లగాళ్ళు చాలా బాధపడుతున్నారు. దయచేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వంకు తెలియజేస్తున్నాను.